Hello friends, welcome back to Srikanya Creations. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. ఇప్పుడే జిమ్కి వెళ్ళొచ్చా, కష్టజీవిని కదా, పండగ పూట కూడా కష్టపడి వచ్చాను. వచ్చేసరికి అమ్మ తమ్ముడు పనులు చేశారు. ఓ పెద్ద మనం ఉన్న పెద్ద పొడిచేసేది ఏం లేదనుకోండి. తమ్ముడు నైట్ వచ్చి ఇప్పుడు వెళ్ళాలి డ్యూటీకి అని తొందర పెడుతున్నాడు. అందుకే ఫుల్ లాక్ తీయలేకపోయాను. నేను వచ్చేసరికి అమ్మ ఉగాది పచ్చడికి కావలసిన అన్ని రెడీ చేసి పెట్టుకుంది. డాడేమో పనికి వెళ్ళాడు. మా ఇంట్లో ఇంకో కష్టజీవి అంటే అందరూ నా తర్వాతే అనుకోండి. పప్పు నానబెట్టి ఉడికించడం కూడా అయింది. నేను ఆ పప్పును చూసి నానబెట్టాలి కదా, మరి నువ్వెందుకు పెట్టావని అడిగా. అర్థం కాలేదా? సరేలే, ఇదే అండి మీతో వచ్చిన ప్రాబ్లం. నాలాంటి ఇంటెలిజెంట్ గర్ల్ ఏదైనా చెప్తే అర్థం కాలేదు అంటారు. మా తమ్ముడు చూడండి ఎంత డెడికేషన్ తో కంకణాలు కడుతున్నాడు. ఈ మాత్రం డెడికేషన్ నేను చదువుకునే టైంలో ఉంటే స్టేట్ టాపర్ అవుతుండే. లాస్ట్ కి బ్యాక్ బెంచర్ లో మిగిలిపోయా. నేను అటెళ్ళి ఇటు వచ్చేసరికి పప్పు మిక్సీ పట్టడం అయింది, కలపడం కూడా అయింది. ఏంటి మమ్మీ అప్పుడే కలిపేశావు, నేను వీడియో తీసుకోవాలి కదా అన్నాను. దానికి మా అమ్మ, నువ్వు వచ్చే లోపల ఇంకో కొత్త సంవత్సరం కూడా వస్తుంది, అందుకే కలిపేసా ఉంటుంది. ఇప్పుడు మనం ఉగాది పచ్చడి విధానం చూద్దాం. నాకు పెద్ద తెలీదు, మా అమ్మ చేస్తుంది, చూసేయండి. బెల్లంని కరిగించి చింతపండు, మామిడికాయ, సోంపు, వేప పువ్వు, కొబ్బరి అండ్ దేవుడికి కొట్టిన కొబ్బరి నీళ్లు వేసింది. మేము కారం వేసుకోము ఎప్పుడు. ఇంకా భక్షాలు స్టార్ట్ చేసాము. మా మమ్మీ వేరే స్టైల్లో చేస్తుంది ఎప్పుడు, కానీ ఇలా చెయ్యమన్నాను ఎందుకంటే డైట్ లో ఉన్నాను కదా అని. ఒక సైడ్ నేను చెప్పే వెరైటీ పనులు, మా తమ్ముడు డ్యూటీకి టైం అవుతుంది వెళ్ళాలి అని పెట్టే టెన్షన్, ఇలా మొత్తానికి కన్ఫ్యూజ్ అయ్యి ఇలా చేస్తుంది మమ్మీ. లేదంటే సూపర్ గా చేస్తుంది. ఇంకా ఎలాగో అలా 1-2 భక్షాలు మాత్రం బాగా వచ్చాయి. వాటితో ఫస్ట్ పూజ కంప్లీట్ చేసి మిగతావి తర్వాత చేద్దాం అనుకున్నాము. ఇక్కడ టైం లేదు అని హెయిర్ కి క్లిప్స్ కూడా పెట్టుకోలేదు. నేను అలానే పూజ చేస్తే దేవుడికి పూజ చేస్తున్నాను లేదా క్షుద్ర పూజ చేస్తున్నాను అని కన్ఫ్యూజ్ అవుతారని ఈ ఛాన్స్ మమ్మీకి ఇచ్చేసా. అయినా మనం అలాంటి చిన్న చిన్న పనులు చెయ్యము. పూజ చేస్తుంటే గంట కొట్టడాలు, పూజ అయ్యాక ప్రసాదాలు అరగించడాలు, ఇలాంటి పెద్ద పెద్ద పనులు అయితే చేస్తూ ఉంటాం. ఫైనల్లీ పూజ కంప్లీటెడ్. మా తమ్ముడు తొందర పెట్టడంలోనే పూజ తొందరగా అయింది, లేదంటే ఎవ్రీ టైం 12-1 అలా అయ్యేది. దేవుడు పూజ అయిపోయింది, ఇంకా కడుపు పూజ స్టార్ట్ చేశాను. డైట్ అని చిన్ని భక్ష తింటున్నా. ఇప్పటిదాకా మాతో ఆడుకున్నాడని తమ్ముడిని తినేటప్పుడు ఫుల్ గా ఆడుకున్నా. తమ్ముడిని ఆడుకుంటే వచ్చే ఆ కిక్కే వేరే. బాయ్ బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.